రేపు మన ఊర్లో ముగ్గుల పోటీ ఉందంట. మీరు 2 కేజీలు ముగ్గు పిండి తీసుకొస్తే నేను వెళ్ళి ముగ్గేస్తా. అయిపోయి పోయిన సంవత్సరం ఇలాగే పక్కూర్లో ముగ్గులు పోటీ అయితే వెళ్ళి ముగ్గేసావు. వాళ్ళు అది చేతపడి ముగ్గు అనుకొని ఎప్పుడైనా ముగ్గుల పోటీకి మీ ఆవిడ మా ఊరు కానీ తీసుకొచ్చావంటే ముగ్గేయడానికి మీ ఆవిడున్నా చూడడానికి నువ్వు ఉండవని నాకు వార్నింగ్ ఇచ్చారే. నువ్వు ఇప్పుడు ముగ్గేయడం అంత అవసరం అంటావా? నేను బాగా ప్రాక్టీస్ అవుతున్నానండి. ఈసారి మంచి ముగ్గేస్తాను. ప్రాక్టీస్ అవుతున్నావా? ఏ ముగ్గేస్తావో చెప్పే. తెల్లవారి 6 గంటలకి సముద్రం నుండి సూర్యుడు ఉదయిస్తాడు కదండి, నేను చంద్రుడు ఉదయించినట్టు వేస్తాను. అది చంద్రుడని చూసిన వాళ్ళకి ఎలాగ అర్థమవుతాయి? చంద్రుడి మీద రావోయి చందమామ అని రాస్తానండి. సముద్రాన్ని అంటుకొని గోదావరి నది పారుతున్నట్టు కూడా వేస్తానండి. సముద్రంలో నుండి చేపలు గోదావరిలోకి, గోదావరిలో చేపలు సముద్రంలోకి ఆనందంగా దూకుతున్నట్టు వేస్తానండి. ఇంత పనికి మాలిన టాలెంట్ పెట్టుకొని నువ్వు ముగ్గేయడం అంత అవసరం అంటావా? ఇలాంటప్పుడే మన టాలెంట్ నిరూపించుకోవాలండి. నువ్వు వేసిన ముగ్గు గాని ఈ ఊర్లో వాళ్ళు చూసారంటే ఈ ఊర్లో పర్మనెంట్ గా ముగ్గులు పొట్టినే బ్యాన్ చేసేస్తారే. ఈ ఊర్లో బ్యాన్ చేసేస్తే చేసేనివ్వండి. ఏపీ తెలంగాణ చాలా పెద్దది. ఎక్కడ ముగ్గులు పోటీ అయినా నేను వెళ్ళి వేస్తాను.